మీ లైఫ్లో ఏమనుకున్నా జరగట్లేదు, తెలియని కారణాల వల్ల ఆటంకాలు ఎదురై మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ టెంపుల్కి వెళ్ళండి. రాహుకేతులను ఆధీనంలో ఉంచుకునే మహాపరమేశ్వరుడు టెంపుల్. ఇప్పుడు ఈ టెంపుల్ని చూడడానికి వెళ్దాము. ఇక్కడ మనకి దర్శనం అయిపోగానే లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్ చేసుకొని ఒకసారి వెళ్ళి చూద్దాం టెంపుల్ని. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన 5వ శతాబ్దానికి చెందిన ఆలయము. పంచభూత లింగాలలో ఒకటి ఈ వాయులింగము. ఇదే మన శ్రీకాళహస్తి. శ్రీ అంటే కనుక సాలీడు, కాల అంటే సర్పము, మరియు హస్తి అంటే ఏనుగు. ఈ 3 పేర్ల నుంచి శ్రీకాళహస్తి అని వచ్చింది. ఈ 3 జంతువులకు పరమేశ్వరుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదించాడు. జంతువులకు సైతం మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వరుడు. కన్నప్ప గాథ కూడా ఇక్కడే ఉంది. సంపూర్ణ భక్తిని ప్రదర్శిస్తూ కన్నప్ప అనే భక్తుడు తన 2 కళ్ళను సమర్పించడానికి సిద్ధపడిన ప్రదేశము. ఇక్కడ పూజించే పూజారులు కూడా ప్రధాన లింగాన్ని నేరుగా తాకరు. వాయులింగం శ్వాసిస్తుందని నమ్ముతారు. అండ్ ఇక్కడ దీపం లోపల గాలి ప్రవాహం లేకున్నా కూడా అటు ఇటు కదులుతూ ఉంటుందంట. ఇక్కడ కైలాసగిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. 2 times ఫుడ్ కూడా పెడతారు. సో డిన్నర్ చేసేసుకొని స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగే మనం తిరుపతి అలిపిరి మెడికల్ కాడికి వెళ్తున్నాము. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.